తెలంగాణలో పరిషత్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల టార్గెట్ గా ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది. అభివృద్ధి పనులే ఆయుధంగా 99 రోజుల డెడ్ లైన్ పెట్టుకుని క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో పరిషత్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పల్లె నుంచి పట్నం నగరాలను చుట్టి రావడానికి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసే పనిలో పడింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల అమలుకు ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. కన్వీనర్ గా ప్రణాళికా సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ, సభ్యులుగా అన్ని శాఖల కార్యదర్శులు ఉంటారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పెండింగ్ సమస్యలపై సర్కార్ ఫోకస్ పెట్టింది. శాఖల వారీగా సమస్యల జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, చేయాల్సిన అత్యవసర పనులు లిస్టింగ్ చేసే పనిలో పడింది. అన్నిటినీ ఒకే ఫైల్లోకి చేర్చనుంది. అందులో ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించగల పనులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని సర్కార్ క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే 3 నెలల పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. గ్రామ సభలు, డివిజన్ మీటింగ్స్, వార్డ్ ఇన్స్పెక్షన్స్, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల స్పాట్ రివ్యూలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇది కేవలం ఫైళ్లలో ఉండే యాక్షన్ ప్లాన్ లాగా కాకుండా ఫీల్డ్ లో కనిపించే యాక్షన్ తో రెడీ అవుతోంది. ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గ్రామీణ, నగర ఓటర్లను ఆకర్షించడానికి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేయాలని భావిస్తోంది. నగర ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రహదారులు, డ్రైనేజ్, నీటి సరఫరా, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి అంశాలపై అసంతృప్తి ఉంది. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఆ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేయాలని స్కెచ్ గీసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా రంగంలోకి దిగనున్నారు.